రప్పా రప్పా నరుకుతామంటే మంచిదే కదా, టీడీపీ నుంచి మారి మన అభిమానస్తుడయ్యాడు, టీడీపీ వాళ్ళ తలను నరుకుతానంటున్నాడు, పుష్ప సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనట, మనం ఏ ప్రపంచంలో ఉన్నాం స్వామి, నరుకుడు భాషకు వైసీపీ అధినేత జగన్ సమర్థన. జగన్ మాట్లాడింది వేరు, నువ్వు చెప్పింది వేరు స్వామి. ఏం వార్త రాస్తావా నాకు అర్థం కాదు. జగన్ ఏమన్నాడు ప్రెస్ మీట్ అంతా చెప్పిన తర్వాత, ఎవరో ఒక టీడీపీ కార్యకర్త వాళ్ళ కుటుంబము టీడీపీ అరాచకాలు, కూటమి ప్రభుత్వ అరాచకాలు నచ్చక ఆయన వైసీపీలో జాయిన్ అయిపోయి, ఆ వైసీపీలో జాయిన్ అయిన ఆ అబ్బాయి ఇగో ప్లకార్డు పట్టుకున్నాడు, టీడీపీలో అరాచకాలు తట్టక ఒక సినిమా డైలాగ్ పెట్టిండు అందులో అని చెప్పి ఆయన సెటైరికల్గా మాట్లాడితే దాన్ని పెద్దగా సీరియస్గా రాసేసి దాన్ని మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం. ఎంత దుర్మార్గం, ఎంత నీచం కదా ఇది. అసలు ఇదేం కురసబుద్ధి, ఇదేం నీచ బుద్ధి అర్థం కాదు ఈ చంద్రబాబు మన ఈ పచ్చ మీడియాకి, టీడీపీ మీడియాకి, రాధాకృష్ణకి. అక్కడ ఆయన మాట్లాడింది వేరు, ఇక్కడ ప్రచురించింది వేరు. ఆయన మాట్లాడింది సెటైరికల్గా గిట్లా చేస్తున్నారు, గిట్లా అంటున్నారంట అని చెప్పేసి దాన్ని ఇంకొక యాంగిల్లో ప్రొటెక్ట్ చేస్తున్నారు. చూడు, మీ జర్నలిజానికి సలాం కొట్టాలరన్న ఆయన, అసలు మామూలుగా కాదు. ఆ బయట కూడా ఉన్నది, వినిపోయానా? ఆ బయట కూడా ఉన్నది. ఆయన చాలా పొలైట్గా మాట్లాడిండు, సెటైరికల్గా ఎటకారంగా మాట్లాడిండు. చూడండి, కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డాడు. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడ్డాడు. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయన మార్పు వచ్చింది. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా నరుకుతానని చెప్పి ఆయన అంటారంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తా ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది, గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిదిగా సార్. ఇప్పుడు చాలా పొలైట్గా ఆయన ఏదో సెటైరికల్గా ఒక ర్యాగింగ్ టైప్లో మాట్లాడడం జరిగింది. ఇదేని గురించి మాట్లాడినట్టే ఈ ఫోటో, ఈ అబ్బాయి ఉన్నాడా, ఈ అబ్బాయి వీళ్ళ ఫ్యామిలీ అంతా టీడీపీలో ఉందంట. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూటమి అరాచకాలు, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు తాళలేక ఈ ఏంద్ర ఇంత దుర్మార్గం ఉందని చెప్పేసి అలా ఫ్యామిలీ మొత్తం ఇటు వైసీపీలకి జాయిన్ అయిందంట. ఆయన జగన్ మీద ఉన్నటువంటి దాంతో అభిమానంతో 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పేసి సినిమా డైలాగ్ అది పుష్ప 2 సినిమా ఉంది కదా, ఆ సినిమా డైలాగ్ని పెట్టుకున్నాడు అన్నమాట. దీన్ని మొత్తం నిన్న టీడీపీ మీడియా చూడాలి, ఈ పోస్టర్లను మొత్తాన్ని పెట్టేసి రచ్చ చేసింది, రంబోల చేసింది, మామూలుగా చేయలే. కానీ వాళ్ళు చేసేది ఏంది, ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఎంతమందిని అరెస్టులు చేసిర్రు, ఎంతమందిని పట్టపగటిలు రోడ్ల మీద నరికిర్రు. గుంటూరులో వాడు స్మగ్లర్ కానీ, గంజాయోడు కానీ, రౌడీ షీట్ ఉండని ఏమనుండని పోలీసులు డైరెక్ట్గా లాఠీలు తీసుకొని కొట్టడము, ఇవన్నీ కూడా చూసినాం కదా. దాన్ని మళ్ళీ ఏకంగా హోంశాఖ మంత్రి గారు సమర్థించడము, అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు సమర్థించడము, నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాతకర్త ఆయన కూడా సమర్థించడము. అవన్నీ ఏం కాదు, ఇవి పట్టుకోగానే మాత్రం తప్పు అయిపోయింది. ఇక తప్పు అయిపోయింది వెంటనే ఇక్కడ చూడరు ఇక వార్తలు, అమ్మ ఇక చూడు రప్ప నరుకుతామంటే మంచిదే కదా అని చెప్పేసి ఇక ఆంధ్రజ్యోతి ఇట్లా మొత్తం ఒక శునకానందాన్ని పొందుతా ఉన్నది. ఇగో వీళ్ళు కూడా రాసిర్రా, వీళ్ళు కూడా రాయాలి, యాక్చువల్గా రాయలేదా, ఆంధ్ర ఎడిషన్లో రాసి ఉంటారు అది తెలిసి, తప్పకుండా రాస్తారు వీళ్ళు. అమ్మో ఏదనుకుంటున్నావు, ఇక చూడు, తేదేపా వారు నరుకుతా అంటే మంచిదే కదా, ఫ్లెక్సీలపై సినిమా డైలాగులు పెట్టడం కూడా తప్పేనా, షర్మిల ఫోన్ ట్యాపింగ్ గురించి నాకు తెలియదు అని చెప్పేసి నిన్న అదే వార్తను కూడా తీసుకోవడం జరిగింది.
ఏదనుకుంటున్నావు టీడీపీ మీడియా అంత ఈజీగా ఏముండదు కథ.